ప్రస్తుతం తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటికీ ముఖ్యంగా బీజేపీ అండ్ ఎంఐఎం మధ్యలోనే ఈ పోటీ నడుస్తుంది. ఇక ఫస్ట్ ఈ ఎన్నికలు అంటే అంతకుముందుకు ప్రభాకర్ రావు ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత ఎన్నికల కమిషన్ మార్చి 28న ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఎంఐఎం పార్టీ నుంచి వెళ్ళి ఒక అభ్యర్థిని ప్రకటించారు. ఆయన మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెంది. ఆ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఎలాగో ఆ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నదని అప్పుడు వార్తలు కథనాలు వెలువడాయి. ఆ తరుణంలో అంటే బీజేపీ తన ఉనికిని చాటుకోవడానికి అభ్యర్థిని ప్రకటించింది. ఆ అభ్యర్థి గౌతమ్ రావు గారిని ప్రకటించిన తర్వాత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఖచ్చితం అయిపోయింది. సో ప్రస్తుతం బీజేపీ అండ్ ఎంఐఎం మధ్య పోటాపోటీ నడుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐ పార్టీ మొత్తం 110 ఓట్లు ఉంటే అందులో ఎంఐఎం పార్టీకి 49 ఓట్లు ఉన్నాయి. అంటే ఆ 110 ఓట్లు ఎవరంటే ఈ లోకల్ అంటే ఈ హైదరాబాద్ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్పొరేటర్లు వీరిలో ఎంఐఎం పార్టీకి 49 ఓట్లు ఉన్నాయి. అలాగే దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 25 ఓట్లు ఉన్నాయి. దాని తర్వాత మన బీజేపీ పార్టీకి 27 ఓట్లు ఉన్నాయి. దాని తర్వాత మిగిలిన ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నాయి. అంటే దీని లెక్కలు చూసుకున్న 49 ఓట్లు ఉన్న ఎంఐఎం అనేది ఆల్రెడీ ఒక స్పష్టమైన బలంతో ఉన్నది, బలమైన ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎంఐఎం గెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగో ఎంఐఎంకి మద్దతు ఇస్తుంది కాబట్టి ఆ రెండు అలయన్స్ అనే పద్ధతిలో ఎంఐఎందే విజయం అనేది అయితే అర్థమైపోతుంది. అయినప్పటికీ బీజేపీ నేనున్నా అని చెప్పేసి ఈ పోటీలోకి గౌతమ్ రావు గారిని తీసుకొచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో పోటాపోటీ అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు ఏమంటున్నారంటే అంటే బీజేపీ మనకు గౌతమ్ రావు గారిని బలపరిచిన రాజాసింగ్ కానీ ఎమ్మెల్యే రాజాసింగ్ కానీ మనకు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ వీరంతా ఏమంటున్నారంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సిన విషయం ఒకటి ఉందని, ఎంఐఎం పార్టీని గెలిపించడానికే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీలు రెండు పోటీ చేయడం లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా అంటున్నారు. అయితే ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే ఈ ఎన్నికలను మేము అసలు ఖండిస్తున్నామని, అంటే దీంట్లో మేము పోటీ చేయడం లేదు, అలాగే ఆ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ అంటే ఎంపీలు లేరనుకోండి వీరికి ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు ముఖ్యంగా ఓటు హక్కును కూడా వినియోగించుకోవద్దు. ఈ ఓట్ అంటే ఎన్నికల్ని మేము తిరస్కరిస్తున్నట్లు బహిష్కరిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటన అంటే వారికి అందరికీ జారీ చేశారు, ఒక ప్రకటన జారీ చేశారు. అయితే ఈ విషయంపై బీజేపీ నాయకులు కానీ ఇటు విశ్లేషకులు గారు ఏమంటున్నారంటే ఒక ఎన్నికలను ఎలా బహిష్కరిస్తారో ఒక రాజకీయ పార్టీని నడుపుకుంటూ ఆ రాజకీయ అంటే ఇది రాజ్యాంగాన్ని ఎన్నికల సంఘాన్ని ఉల్లంఘించినట్టు కాదా, ఇది మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి విశ్లేషకులు అంటున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు మాత్రం ఇది ఖచ్చితంగా ఎంఐఎంని గెలిపించడానికి మాత్రమే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేస్తున్న కుట్ర అనేది మాత్రం వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ 2025 సవరణ చట్టం అయితే జరుగుతుంది. దానిపైన ఆల్రెడీ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నాయకులు కానీ ఇటు ఎంఐఎం నాయకులు కానీ వాళ్ళు కేసులు వేశారు. దానిపైన విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా అందులో ఉన్న కొన్ని అంశాలను మళ్ళీ సవరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. దీన్ని కొంతకాలం స్టే విధిస్తారా లేదంటే ఇంకేమన్నా దానిలో మార్పులు చేర్పులు చేస్తారా అనేది మాత్రం ఇంక కొంతకాలం వేచి ఉండాల్సింది. ఈ తరుణంలో ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే ఎంఐఎం పార్టీ అనేది అంటే ఎంఐఎందే గెలుపు అనేది అయితే అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ బీజేపీ మాత్రం తన ఉనికిని చాటుకోవడానికే ఈ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేస్తుంది అనేది విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్ ఎంపీ స్థానం మనకు అసదుద్దీన్ ఓవైసీ ఎంతో కాలంగా ఆయన గెలుస్తున్నప్పటికీ ఆయన మీద ఖచ్చితంగా ఈసారి గెలుస్తాము అని కొంపెల్లి మాధవిలత గారిని బీజేపీ తరఫున అభ్యర్థిగా ప్రకటించారు. ప్రచారం కూడా చాలా విస్తృతంగా జరిపించారు. హోంమంత్రి అమిత్ షా గారు కానీ ఇతర బీజేపీ నాయకులు కీలక బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా వచ్చి మన ఓల్డ్ సిటీలో ఇదంతా విపరీతమైన ప్రచారం చేశారు. ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీకి గట్టి పోటీ వస్తుందని చెప్పేసి మనకు ఆ ప్రచారం అయితే కనిపించింది. తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తనకు మాధవలత గారికి వచ్చిన ఓట్లను బట్టి చూస్తే ఇదేమో గట్టి పోటీ కాదు అని మాత్రం స్పష్టమైంది. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా బీజేపీ చెప్తున్న ఒక అలిగేషన్ ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు కలిపి ఎంఐఎం పార్టీని గెలిపించడానికి తప్పుకున్నాయి. అలాగే బీజేపీని బలహీనపరచడానికి ఈ మూడు కుమ్మక్కై ఒక కుట్ర చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ సౌత్లో జెండా పాతాలని ప్రయత్నం చేస్తుంది. అలాగే
మన తెలంగాణలో బీజేపీ తన ఓటు బ్యాంకును కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అలాగే మనకు పార్లమెంట్ ఎన్నికల్లో దానికి వచ్చిన ఓటు బ్యాంకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బీజేపీ యొక్క బలం అయితే మన తెలంగాణలో పెరుగుతుందనేది మాత్రం విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈ ఎన్నికలు అంటే ఈ మనకు లోకల్ బాడీ ఎన్నికలు, ఈ ఏదైతే హైదరాబాద్లో జరుగుతున్న లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయో వీటిని విశ్లేషకుల కోణం నుంచి లేదంటే రాజకీయాల కోణం నుంచి మీరు ఎలా చూస్తున్నారో మాకు కామెంట్ చేయండి.